సార్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మీరు కూడా మీడియాలో చూస్తూ ఉండొచ్చు. చైనా మాంజా వల్ల చాలామంది పిల్లలు తెలియక చైనా మాంజా కొని లేకపోతే చైనా మాంజా ఎగిరేసిన తర్వాత రోడ్ల మీద చాలామందికి ఇప్పటికే అంటే సంక్రాంతి ఇంకా మనకు 14వ తేదీ అంటే సుమారు ఇంచుమించుగా 10 రోజులు సంక్రాంతి ఉంటే ఈ సెలబ్రేషన్ అనేది 14 రోజుల ముందర నుండి సెలబ్రేట్ చేసుకునేటువంటి సాంప్రదాయం ఉంది. కాబట్టి ఈ చైనా మాంజా విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. దానికి సంబంధించి నేను మా నియోజకవర్గంలో ఒక ప్రకటన కూడా ఇచ్చాను. ఇప్పటికే కొంతమంది మీద మీగా పెట్టారు మా వాళ్ళు. అయితే చైనా మాంజాకు మీరే అధ్యక్ష, మీరు ఇక్కడి నుంచి డీజీపీ గారికి 3 కమిషనరేట్లకు మీరు ఆదేశాలు ఇవ్వాలి, ఇచ్చి దాని మీద చర్య తీసుకోవాలని. మా నియోజకవర్గంలో చైనా మాంజా పట్టించిన వాడికి 5,000 రూపాయలు మేము వారికి డొనేట్ కూడా చేస్తామని చెప్పాము. అమ్మేవాడిని కస్టడీలోకి పెట్టే విధంగా పోలీసుకు సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్పాము అధ్యక్ష. అదేవిధంగా మీరు ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరగకుండా మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు అని. అదేవిధంగా నిన్న అధ్యక్ష ఎలక్ట్రానిక్ మీడియాలో మరి మేడ్చల్ జిల్లాలో అంటే రోజు మనం పర్యావరణం గురించి మాట్లాడుకుంటున్నాం, ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి మేకల ద్వారా రక్తాన్ని తీసి అది ప్రైవేట్ హాస్పిటల్స్లో మరి డిస్ట్రిబ్యూట్ చేసి అది హ్యూమన్ బాడీలకు పంపిస్తున్నారు అనేది సమాచారం వచ్చింది మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. దీని విషయంలో కూడా ఇప్పటికే నేను అనుకుంటాను అక్కడ సైబరాబాద్ పోలీసా లేకుంటే ఏ పోలీసో వాళ్ళని కస్టడీ తీసుకొని తెలిసింది. దాని మీద కఠిన చర్య తీసుకొని ఆ రక్తాన్ని ఎక్కడ పంపిస్తున్నారు, దాని ద్వారా ఎంతమందికి హాని జరుగుతుంది అనేది సమాచారాన్ని కూడా ఈ 2 విషయాలు కూడా పోలీసు సంబంధించి కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఒక కేటగిరికల్ డైరెక్షన్ ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ. థ్యాంక్ యూ అధ్యక్ష. నోటు చేసుకోవడే కాక వారు ప్రస్తావించిన అంశం కొంత సామాజికంగా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా డీజీపీ గారికి ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైనా మాంజా మీద తగిన చర్యలు తీసుకుంటాం. నిజంగా కూడా ఇది యువకులకు తెలిసి తెలియక ప్రమాదం ఏర్పడుతూ ఉంది, ప్రాణాల్లో పోతున్నటువంటి సందర్భం. చైనా మాంజా నిషేధించడం ఇప్పటికే, దానికి సంబంధించి ఎక్కడ వచ్చినా ఎవరు సమాచారం ఇచ్చినా ప్రభుత్వం తరఫున వాటి వెంటనే తగిన చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా ఆదేశాలు ఇస్తాం. నాగరాజు గారు, శ్రీ నాగరాజు గారు, బ్లడ్ అమ్మేటువంటి విషయం ఇప్పటికీ మొదటిసారి వింటా ఉన్నాం. తప్పకుండా అది చాలా చాలా ఘోరమైనటువంటి అంశం. తప్పకుండా దాని మీద ఒక నిఘా పెట్టి అటువంటి సమాచారం ఉండే గౌరవ సభ్యులు ఇచ్చినట్టయితే వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తులో అటువంటి చేయకుండా చూసేటువంటి పరిస్థితిని తప్పకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తుంది.